హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము ఇంట్లోకి చింతపండు ఈ విధంగా తీసుకున్నామండి. చింతపండు మనము ఎన్ చెట్టు దగ్గర నుంచి రాలుపుకొని వచ్చిన తర్వాత మొత్తం బోటు ఈ విధంగా మనకు చెక్క అనే బోటు ఉంటుంది కదా, అది మొత్తం ఈ విధంగా కొట్టేసుకోవాలి. మనం బండకేసి కొట్టడం లేకుంటే కట్టె తీసుకొని సంచిలో వేసి కొట్టినా కూడా పలిగిపోతుందండి బోటు. మంచిగా నీట్గా పగలగొట్టిన తర్వాతనే మనకు బోట్ అనేది నీట్గా చింతపండు అనేది బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ బోటు పగలగొట్టిన తర్వాత పీచు తీసుకోవాలి. పీచు అనేది పైన లేయర్ లాగా ఉంది కదా, ఆ పీచు ఇప్పుడు పీచు తీస్తున్నారు కదా, ఆ పీచు అనేది మొత్తం నీట్గా తీసుకొని కొద్దిగా ఆరబెట్టాలి. ఎండకు బాగా ఆరబెట్టిన తర్వాత మరి ఎండకి బాగా ఆరబెట్టకూడదు, కొంచెం ఒక పూట మాత్రం ఎండకు ఆరబెట్టి మనం ఈ విధంగా దంచుకున్నామంటే మనకు సంవత్సరం పొడవునా ఒక కంటైనర్లో వేసి తీసి పెట్టుకోవచ్చు అండి. చాలామంది బ్లాక్ అవుతుంది, నల్లగా అవుతుంది అంటున్నారు, కానీ నల్లగా కాదు. కాకపోతే మనం స్టోరేజ్ చేసుకునే దాని విధానం బట్టి ఉంటుంది. మనం ఏ విధంగా స్టోరేజ్ చేసుకోవాలి, కనీసం 6 నెలలైనా నల్లగా ఖచ్చితంగా 6 నెలలైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసే విధానం, మనం పెట్టుకునే విధానాన్ని బట్టి చాలా బాగుంటుందండి. ఇది మొత్తం కొట్టిన తర్వాత కొంచెం గాలికి ఆరాలనేసి మొత్తం కొట్టేసిన తర్వాత ఆరబెట్టి మనం ఒక బాక్స్లో పెట్టుకోవాలండి. సంవత్సరం పొడవు నిల్వ ఉండాలి కదా, మనకు 6 నెలలైనా వస్తుంది ఎంత లేదన్నా. అందుకోసమని ఒక బాక్స్ నీట్గా డబ్బా కడిగి ఆ డబ్బాలో పేపర్లు వేసుకోవాలండి. మంచిగా పేపర్లు నీట్గా మంచిగా పేపర్లు వేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టామంటే మనకు ఎందుకు అంటే ఎయిర్ అనేది, గాలి అనేది లోపలికి పోవడం వల్ల మనకు తేమ శాతం ఎక్కువయ్యి అది నల్లగా అవుతుంది. అందుకోసమని మనం ఒక బాక్స్లో ఈ విధంగా పెట్టేసి మొత్తం నీట్గా చుట్టూరా పేపర్లు పెట్టేసి గాలి పోకుండా ఉండే బాక్స్ పెట్టుకోవాలి. మళ్ళీ స్టీల్ బాక్స్లో పెట్టుకోవద్దు. స్టీల్ బాక్స్లో పెట్టుకున్నామంటే స్టీల్ బాక్స్ అనేది పాడవుతుంది, మనకు బొర్రలు అంటాం కదా, బొక్కలు అట్లా పడుతుంది. అందుకని ప్లాస్టిక్ బాక్స్లోనే పెట్టుకోండి. బకెట్ ఉంటే బకెట్లో పెట్టుకోండి. మొత్తం నీట్గా పేపర్లు వేసి మనము ఈ విధంగా పెట్టుకుంటే 6 నెలలు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. మళ్ళీ పేపర్లు పైన కూడా ఒక పేపర్ వేసి దాన్ని పేపర్ కప్పేసి మూత పెట్టాలండి. ఈ విధంగా చూడండి, నేను ఈ విధంగా పెట్టుకుంటాను. ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టుకుంటాను. చింతపండు మొత్తం అయిపోయిన తర్వాత ఒక బకెట్ ఇట్లా పెట్టామంటే మనకు కావాల్సినది ఒక బాక్స్లో తీసుకొని వాడుకోవచ్చు. ఇది ఎప్పుడు తీయకుండా అలాగే ఉండిపోతుంది. ఇది ఈ విధంగా పెట్టుకుంటానండి. చాలా బాగుంటుంది. నచ్చితే ఎవరికైనా బాగుంది అనిపిస్తే కానీ నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో అన్నీ హోమ్ మేడ్ మొత్తం ఇంట్లో చేసే వీడియోస్ వస్తాయండి. న్యాచురల్ ఫార్మింగ్ వీడియోస్ వస్తాయండి.